గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు నేను చాలా హ్యాపీ, ఎందుకంటే ఇది నా ఫస్ట్ డే బిజినెస్ చేసి స్టార్ట్ చేయడం. ఫస్ట్ డే కానీ అందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. చాలా మంచిగా అన్నీ వచ్చారు, కొనుక్కున్నారు, చూశారు. అందరికీ నేను తెచ్చిన ప్రోడక్ట్ నచ్చింది. దానికి నేను చాలా హ్యాపీ. నాకు బాగా సపోర్ట్ చేశారు. ఇలానే మీ సపోర్టింగ్ కంటిన్యూ చేయండి. ఒకరి నుంచి ఒకరు చెప్పుకుంటూ నా మెటీరియల్ గురించి ఒకరి నుంచి ఒకరు ఏంటి అలా స్ప్రెడ్ చేస్తూ వచ్చారు. అలా 1 by 1 అందరూ వచ్చారు. అసలు నేను అనుకోలేదు ఇంత బాగా రెస్పాండ్ అవుతారని. అందరూ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా కూడా స్ప్రెడ్ చేయండి తెలియని వాళ్ళకి కూడా. అందరికీ అన్నీ బాగా నచ్చాయి. ఈ ఫస్ట్ డేలోనే చాలా వరకు సేల్ బాగా అయింది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. స్టాక్ చాలా మట్టిగా అయిపోయింది. ఉన్న స్టాక్ ఉంది, మీకు చూపిస్తాను. నెక్స్ట్ రేపు వచ్చి సండే కదా, రేపు సండే నేను మా ఇంటి దగ్గర కింద బయట స్టాల్ పెట్టి పెడదాం, డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఇదంతా పక్కనే చర్చ్ ఉంది. రేపు సండే కదా, చర్చికి వచ్చిన వాళ్ళంతా నా స్టాక్ చూసి నా దగ్గరికి వస్తారు స్టాల్ చూసి అని చెప్పి ఆలోచనతో నేను మా మరిది చెప్పాడు అలా పెట్టమని. సో నేను రేపు మార్నింగ్ బ్యానర్స్ కూడా కొట్టించాము, బ్యానర్స్ పెట్టిస్తాము, బయట రోడ్డు పైన స్టాల్ పెడతాము. వచ్చి చూసుకొని మీకు నచ్చింది తీసుకోండి. కన్ఫర్మ్గా రావడానికి ట్రై చేయండి. వచ్చిన వెంటనే తీసుకోవాలా, తీసుకోకపోతే ఏమనుకుంటారా అని అసలు ఏం ఆలోచించద్దు. మీకు నచ్చితే తీసుకుంటారా, లేకపోతే లేదు. షాప్ అయినా అంతే కదా, ఇది కూడా అంతే బిజినెస్. నాకు బాగా సపోర్ట్ చేశారు. రేపు కూడా ఇలానే సపోర్ట్ చేయండి నా బిజినెస్కి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసినందుకు. నాకు చూద్దాం రండి. ఇది అన్నీ వర్క్ సారీస్, ఇదంతా వర్క్ సారీస్, ఇవన్నీ వర్క్ సారీస్, ఇవన్నీ కూడా వర్క్ సారీస్. ఇవన్నీ కూడా వర్క్ సారీస్. చూసారా కలర్స్, ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇంకా ఇదంతా చూసారా ఎంత క్లాసీగా ఉందో వర్క్. ఒకసారి వర్క్ చూడండి, డీటెయిలింగ్. ఇది కవర్ ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది, కానీ ఈ కవర్ నేను మళ్ళీ క్లోజ్ చేయలేను, ఈ ఫోల్డింగ్ పెట్టలేనని చెప్పి ఓపెన్ చేయట్లేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నక్కవనిపాలెం గాజువాక చర్చ్ పక్కనే డిపో, గాజువాక డిపో, నక్కవనిపాలెం చర్చ్ ఉంది కదా మెయిన్ రోడ్ పైన, చర్చ్ పక్క సిఆర్ ఫంక్షన్ హాలే మాది. కిందే రేపు స్టాల్ పెడతాం, రండి కన్ఫర్మ్గా వచ్చి చూసుకోండి. ఇదిగో ఇవన్నీ శారీసే. ఇంకా చాలా కలెక్షన్ ఉంది, మిస్ చేసుకోకండి. రీజనబుల్ రేట్స్. వచ్చిన వాళ్ళంతా కూడా అదే చెప్తున్నారు, అంతా రీజనబుల్ రేట్స్కి పెట్టారు, కలెక్షన్ చాలా బాగుంది, మోడల్స్ బాగున్నాయి, మెటీరియల్స్ బాగున్నాయి అని చెప్తున్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను సెలెక్ట్ చేసింది కూడా నేను ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటానో అలానే సెలెక్ట్ చేసుకున్నాను. అందుకనే నాకు చక్కగా స్టాక్ సేల్ అవుతుంది. ఇవన్నీ షిఫాన్, ఇది మీరు వీడియోలో చూసుంటారు కదా, ఇది క్రేప్ సాటిన్. ఇదంతా క్రేప్, ఇది క్రేప్ షిఫాను. ఇవి ఆల్మోస్ట్ అయిపోయాయి, కొంచెం మాత్రమే ఉన్నాయి. ఈ శారీస్కి చాలా బాగా రెస్పాండ్ అసలు వచ్చింది. నేను యాక్చువల్లీ వర్క్ శారీస్ మీద తీసుకుంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఈ శారీసే అసలు 50% అయిపోయి. శారీస్ అన్నీ 50% అయిపోయి, ఇంకో 50% మాత్రమే ఉన్నాయి. సైలెంట్గా ఉండండి. నెక్స్ట్ డ్రెస్సెస్ చూద్దాం రండి. ఇదిగో డ్రెస్సెస్ జూమ్ చేసేసి. ఇది ఫ్రంట్ ఒక 5 లైన్స్ పెట్టాను, బ్యాక్ 5 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపించవు నాకు తెలిసి, కానీ ఎందుకంటే నేను ఇప్పుడు సర్దేసి వెళ్ళారు. ఇప్పుడు ఇవన్నీ నేను ఒక్కదాన్ని ఇవన్నీ తీసి పీకి సర్దాలంటే నా వల్ల అస్సలు కాదు. బట్టలు వేసుకొని ఇప్పేసి పడేయమంటే పడేస్తాను తప్ప, బట్టలు ఉతకాలి, నీట్గా సర్దుకోవాలి అంటే నా వల్ల అస్సలు కాదు. ఈరోజు మార్నింగ్ నుంచి అసలు అదే అయ్యింది నాకు. మా అత్తయ్య వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు, మా మరదుల వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు. అందరూ సపోర్ట్ చేయడం వల్లే నేను ఈరోజు ఇంత త్వరగా అన్నీ సర్దుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి, నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే బాయ్, మార్నింగ్ కలుద్దాం. గుడ్ నైట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి ప్లీజ్. మస్ట్ విజిట్.